షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సజాతీయ సమూహమైన ఎస్సీలను వర్గీకరించరాదంటూ 2004లో న్యాయమూర్తి ఎన్ఎస్ హెగ్డే నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో 6 న్యాయమూర్తుల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఒకే ఒక న్యాయమూర్తి మాత్రం వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. గత 3 దశాబ్దాలకు పైగా వర్గీకరణ కోసం ఉద్యమం నిర్వహించిన మాదిగ దండోరా నేత కృష్ణ మాదిగ సుప్రీం తీర్పుతో భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది. అయితే వర్గీకరణకు పూర్తి స్థాయి డేటా ఉండాలని, అది న్యాయసమ్మతంగా తార్కికంగా ఉండాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయాలకు అతీతంగా వర్గీకరణ జరగాలి తప్ప రాజకీయ నాయకుల ఇష్టానుసారం వర్గీకరణ జరగకూడదని, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కూడా ఉండకూడదని, అలా జరిగితే మళ్లీ అది న్యాయ సమీక్షకు నిలబడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వర్గీకరణతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ను కూడా అమలు చేయాలని 3 న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు. గతంలో ఇంద్ర సహాని తీర్పులోని కొన్ని అంశాలను తప్పుగా అన్వయించుకున్నందుకే న్యాయమూర్తి ఎన్ఎస్ హెగ్డే నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో తప్పుడు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్తో పాటు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలాయం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా మరియు సతీష్ చంద్ర మిశ్రా ఉన్నారు. సీజేఐ తనతో పాటు న్యాయమూర్తి మిశ్రా కోసం తీర్పు రాశారు. మిగతా వారిలో 4 న్యాయమూర్తులు అనుకూల తీర్పులు రాయగా న్యాయమూర్తి బేలాయం త్రివేది మాత్రం విభేదించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజహబీ సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2010లో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దీన్ని కొట్టివేయడానికి 2004లో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ప్రాతిపదికగా తీసుకుంది. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోరకు అండగా నిలబడ్డది. న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. 2004లో న్యాయమూర్తి కెఎస్ హెగ్డేతో కూడిన 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీలు తరచూ వారు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత వివక్ష కారణంగా ఎదగలేకపోతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 14 కులాన్ని ఉపవర్గీకరణకు అనుమతిస్తుందని, ఎస్సీ కులం సజాతీయమైన సమూహం కాబట్టి దాన్ని మళ్లీ వర్గీకరించలేమంటూ 5 సభ్యుల ధర్మాసనం తీర్పు తప్పని చెప్పింది. ఎస్సీ కులం విజాతీయమైన సమూహం అని, అందుకు అనేక సాక్ష్యాలున్నాయని కూడా ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. చారిత్రక ఆధారాల మేరకు ఎస్సీ వర్గం సజాయితీ తరగతి కాదని, అన్ని తరగతులు ఏకరీతిగా లేవని సామాజిక పరిస్థితులు చూపిస్తున్నాయని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 25 కులాలలో 9 మాత్రమే షెడ్యూల్డ్ కులాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ ఎస్టీల జాబితాను తయారు చేసే హక్కు రాష్ట్రపతికి కల్పించే ఆర్టికల్ 341లో ఎక్కడా వర్గీకరణకు వ్యతిరేకంగా లేదని తెలిపింది. ఆర్టికల్ 341 కేవలం ఎస్సీల జాబితా తయారీకి సంబంధించినది మాత్రమేనని, ఆ ఆర్టికల్ పరిధి అక్కడితో ముగుస్తుందని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించడానికి, వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీలను ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చివరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం హయాంలో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు అమలు కూడా జరిగింది. మరి ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. మరి చివరికి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరైజేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం ఏదైతున్నదో చాలా సంతోషకరము. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం జరగదు. ఏ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. అనేక పాదయాత్రలు చేశారు. మరి చివరకు ఈరోజు ఫలితాలు అందాయి. ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు భారత ప్రభుత్వం తరఫున కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఈరోజు సుప్రీంకోర్టు మరి ఈ తీర్పు ఇవ్వడానికి దోహదపడింది. ఒక దళిత కార్యకర్తగా ఈ సమస్య మీద మీతో పాటు ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట మీద భారత ప్రభుత్వం సానుకూలంగా సుప్రీంకోర్టులో నివేదించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి భారత ప్రభుత్వము సుప్రీంకోర్టులో కూడా లిఖితపూర్వకమైన అఫిడవిట్ ఇచ్చి భారత ప్రభుత్వం తరఫున మరి ప్రముఖ న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. ఆ కారణంగానే ఈరోజు ఈ యొక్క తీర్పు వెలువడిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాజ్యాంగ ధర్మాసనంలో 7 న్యాయమూర్తులలో 4 న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మిథాల్, సతీష్ చంద్ర శర్మ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాలంటే ఎస్సీ ఎస్టీ వర్గంలో క్రిమిలేయర్ ను అమలు చేయాలని సూచించారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి క్రిమిలేయర్ ఏకైక మార్గమని జస్టిస్ గవాయ్ తన ప్రత్యేక తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఓబీసీలకు వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని, అయితే రిజర్వేషన్ల పరిధి నుండి ఎస్సీల క్రిమిలేయర్ ను మినహాయించే ప్రమాణాలు ఓబీసీలకు వర్తించేదానికంటే భిన్నంగా ఉండవచ్చని అన్నారు. జస్టిస్ మిథాల్ కూడా ఇవే అభిప్రాయాలను తన తీర్పులో ప్రతిధ్వనించారు. రిజర్వేషన్ అనేది ఒక వర్గంలో మొదటి తరానికి మాత్రమే అమలు చేయాలని, 2వ తరానికి రిజర్వేషన్ ప్రయోజనాలను ఇవ్వకూడదని అన్నారు. ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ ను గుర్తించడం తప్పనిసరిగా రాజ్యాంగపరమైన ఆవశ్యకతగా మారాలని కూడా జస్టిస్ శర్మ తన తీర్పులో పేర్కొన్నారు. పంజాబ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను కల్పించే చట్టాల వెసులుబాటును కోర్టు సమర్థించింది. పంజాబ్ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల చట్టం 2006ను కోర్టు సమర్థించింది. తమిళనాడులో అరుంధతియార్లకు విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే 2009 చట్టాన్ని కూడా సుప్రీం ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ బేలాయం త్రివేది తన భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పులో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాతో విభేదించలేవని పేర్కొన్నారు. రాష్ట్రాల నిర్ణయాత్మక చర్యలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని జస్టిస్ బేలాయం త్రివేది ఉద్ఘాటించారు.